హలో హాయ్ అండ్ వెల్కమ్ టు జర్మన్ జీవితం. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కానీ కింద కమెంట్స్లో కానీ చాలామంది సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు. కొంతమందికి రిప్లై ఇచ్చాను కానీ ఇంకా చాలామంది అడుగుతుంటే వీడియో చేద్దాం అనుకుంటున్నా. క్వశ్చన్ ఏంటంటే మాకు ఆల్రెడీ ఇండియాలో జాబ్ ఉంది, ఐటీలో కానీ లేదంటే వేరే సెక్టర్లో కానీ జాబ్ చేస్తాము. ఆ జాబ్ వదిలేసి మాస్టర్స్కి రావడం వర్తా లేదా అని చాలామంది అడుగుతున్నారు. ప్లస్ ఇంకొందరు డైరెక్ట్ జాబ్కి జర్మనీకి రావాలంటే ఎలా అప్లై చేయాలి, ఏంటి ప్రాసెస్ అని ఇంకొందరు అడుగుతున్నారు. సో ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తాను. ఇండియాలో జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చేంత వర్తా కాదా అని చెప్పి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ అయితే నేను నా గురించి చెప్తాను. కొంచెం మీకు అర్థమవుతుంది కదా, అంటే ఇతను ఎలా వచ్చాడని చెప్పి. సో నాకు కూడా ఇండియాలో జాబ్ ఉండింది. నేను బీటెక్ అయిపోయిన తర్వాత 2 years ఐటీలో జాబ్ చేశాను. ఆల్మోస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీలో. సో నాకు అప్పట్లో శాలరీ 7 to 8 ఇన్ బిట్వీన్ 7 to 8 ఉన్నింది. సో అప్పుడు నేను ఇంకా జర్మనీలో మాస్టర్స్ చేద్దామని చెప్పి వచ్చానమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 1-2 months నియర్లీ 1-2 months నాకు జాబ్ లేదు. అప్పుడు కొంచెం స్ట్రగ్లింగ్ ఫేస్లో ఉన్నింది, కానీ తర్వాత జాబ్ వచ్చింది. ఇక్కడ మీకు పార్ట్ టైం జాబ్స్ బయట కానీ లేదంటే ఇట్లా ఇండస్ట్రీ జాబ్స్ కానీ ఏం చేసినా కూడా నియర్లీ అబౌవ్ 1000 నుంచి 900,000 euros నుంచి ఒక 1600 ఇన్ బిట్వీన్ 1600-1700 ఆ మధ్యలో ఉంటుంది అనమాట. సో మీకు ఎంత కాదనుకున్నా మీకు ట్యాక్సెస్ అవన్నీ మీ ఎక్స్పెన్సెస్ ట్యాక్సెస్ ఇవన్నీ వెళ్ళిపోయి మీకు నియర్లీ పర్ మంత్ ఒక 600 euros ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఒక 50,000 వరకు యావరేజ్గా మిగులుతుంది అనమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇక్కడికి రావడం మీకు వర్తా కాదా అని చెప్పి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇందాక నేను డిస్కస్ చేసిన శాలరీస్ అన్నీ పార్ట్ టైం జాబ్ శాలరీస్ అనమాట. అలా కాకుండా ఫుల్ టైం ఎంప్లాయీస్కి చాలా ఎక్కువ వస్తాయి ఇక్కడ. వాళ్ళకి స్టార్టింగ్ శాలరీస్ ఏ సెక్టర్ అయినా, నేను ఐటీ సెక్టర్ అని చెప్పట్లేదు, ఏ సెక్టర్లో అయినా 45K నుంచి అప్ టు 120K పర్ ఇయర్ వరకు వస్తుంటాయి శాలరీస్. అది కూడా బేస్డ్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ మీరు వర్క్ చేసే ఇండస్ట్రీ, ఇలా చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నమాట, క్రైటీరియా. మీరు వర్క్ చేసే సిటీని బట్టి కూడా ఇక్కడ కాంపన్సేషన్ అనేది మారుతుంది. అండ్ అలాగే నేను అందరికీ అష్యూరెన్స్ ఇవ్వట్లేదు వచ్చిన స్టార్టింగ్లోనే జాబ్ వస్తుంది, ఇట్లా పార్ట్ టైం వస్తుంది, హార్డ్ జాబ్ వస్తుందని. బట్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకంటూ మీరు వెతుక్కోవాలి. మీరు కొంచెం కష్టపడి ప్రతిదానికి అప్లై చేసి ఇలా కొంచెం కష్టపడితేనే జాబ్ వస్తుంది, ఐటీ జాబు. అలా అని నేనేం హార్డ్ జాబ్స్ని తక్కువ చేయట్లేదు. ఫస్ట్ మీరు రాగానే హార్డ్ జాబ్ అయినా ఏదైనా కానీ జాయిన్ అయిపోండి. తర్వాత మీరు వన్స్ ఏదైనా జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఇఫ్ ఇన్ కేస్ అది నచ్చకపోతే అది చేస్తూనే మీరు షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మీరు మాస్టర్స్కి రాగానే వచ్చిన 1 monthలోనే అయ్యో నాకు జాబ్ రాలేదు, నాకు ఇంకా నేను తెచ్చిన బ్లాక్ అమౌంట్ అంతా అయిపోతుంది, ఇలా అలా అని చెప్పి మీరు కొంచెం ఫీల్ అవ్వడం అలా ఏం చేయకండి. మీరు ఒక మైండ్తో రండి. లైక్ నాకు ఇక్కడికి ఒక 6 months లోపు 6 months వరకు నాకు వచ్చినా రాకపోయినా నాకు ప్రాబ్లం లేదు. 6 months అయినా మీరు పేషెన్స్గా వెయిట్ చేసి మీరు కన్సిస్టెన్సీగా అప్లై చేస్తుండాలి. నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు ఇక్కడికి రాకముందే జాబ్ వచ్చిన వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వెంటనే జాబ్ వచ్చిన వాళ్ళు, కొందరికి 6 నెలలకు వచ్చింది, ఇంకా కొంతమందికి ఇప్పటికి కూడా జాబ్ రాలేదు. సో ఇలాంటి డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, మీరు కొంచెం ఆలోచించుకోనండి. ప్లస్ ఇంకోటి, ఈ మధ్య కోవిడ్ తర్వాత నుంచి జర్మనీకి చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. సో ఇక్కడికి వచ్చిన వెంటనే జాబ్ దొరుకుతుందని కూడా నేను చెప్పట్లేదు. సో కొంచెం మీరు మీ హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ప్లస్ ఇంకా ఇక్కడ మాస్ హైరింగ్ ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే మీరు పెద్ద కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇలా అసెంచర్ ఇలాంటి కంపెనీస్ ఏంటంటే మాస్ హైరింగ్ చేసుకుంటాయి. బల్క్లో లైక్ 1000 మెంబర్స్ని 2000 మెంబర్స్ని ఇలా ఎక్కువ మందిని హైర్ చేసుకుంటాయి. బట్ ఇక్కడ అలా అస్సలు ఎప్పుడు జరగదు. ఒక పొజిషన్కి బయట ఒక పొజిషన్కి ఓపెనింగ్ ఉంటే ఆ పొజిషన్కి మాత్రమే తీసుకుంటారు. ఇలా మాస్ హైరింగ్ ఉండదు ఇక్కడ. సో మీరు ఈవెన్ వర్కింగ్ స్టూడెంట్ అయినా లేదంటే ఫుల్ టైం అయినా కూడా ఇలా సేమ్ ఒక పొజిషన్కి ఆ పొజిషన్కి మాత్రమే ఇంటర్వ్యూ తీసుకుంటారు, అంతే అనమాట. ప్లస్ ఇంకోటి ఇక్కడ వర్క్ స్ట్రెస్ కూడా అంతేం ఉండదు. ఈవెన్ ఇప్పుడు ఇండియాలో మీరు 12 hours నేను ఇండియాలో వర్క్ చేసేటప్పుడు కొన్నిసార్లు లేట్ నైట్ 12 దాకా కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇక్కడ అలా ఏం ఉండదు. మీరు నార్మల్ 8 hours జాబ్ అంటే 8 hours ఉంటుంది. ఇంకా మీకు వర్క్ అవ్వలేదు ఇలా ఏం కాన్సెప్ట్ ఉండదు. మీరు వర్క్ అవ్వలేదు అనుకుంటే నెక్స్ట్ డే చేసుకోవచ్చు, అంతేగాని ఇక్కడ అట్లా మళ్ళీ డెడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. బట్ ఏమంటే మీకు స్ట్రెస్ ఉండదు ఎక్కువ. అండ్ అలాగే ఇక్కడ ఇందాక చెప్పా కదా హైరింగ్ అనేది ఎక్కువ ఉండదని.
కానీ మీరు వర్తీ క్యాండిడేట్, మీకు స్కిల్స్ మంచిగా ఉండి మీరు వర్తీ క్యాండిడేట్ అయితే మాత్రం పక్కాగా జాబ్ వస్తుంది. అండ్ ఇంకోటి ఇక్కడ బెంచ్ అనే కాన్సెప్టే ఉండదు. మనలాగా బెంచ్ ఒక ప్రాజెక్ట్ అయిపోతే బెంచ్లో ఒక 6 నెలలు కూర్చోవడం, 2-3 నెలలు ఇలా ఏముండదు. ఇక్కడ బెంచ్ అనే కాన్సెప్ట్ నేను ఇంతవరకు చూడలేదు. గ్యారంటీ వర్క్ ఉంటే మాత్రమే హైర్ చేసుకుంటారు వాళ్ళు. నీకు మళ్ళీ బెంచ్లో పడడం అది ఏముండదు. సో నా కన్క్లూజన్ ఏంటంటే, మీకు ఇండియాలో మంచిగా జాబ్ ఉండి లైక్ అబౌట్ 10 lakhs ప్యాకేజ్ ఉండి మీకు మాస్టర్స్ అనేది గోల్ కాదు, మీరు ఏదో ఇక్కడికి అబ్రాడ్ రావడానికి జస్ట్ ఇది ఒక మాస్టర్స్ అనేది ఒక జస్ట్ వే అనుకుంటే మాత్రం రాకండి. ఈ 2 years వేస్ట్ చేసే బదులు మీరు ఈ 2 yearsలో మీరు ఇక్కడికి ఫుల్ టైం రావడానికి ట్రై చేయండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడమో, లైక్ ఇండియా నుంచి అప్లై చేసుకోవడమో, లేదంటే ఆపర్చునిటీ కార్డ్ ద్వారా రావడమో, ఇలా ఏదో ఒకటి చేసి డైరెక్ట్ జాబ్ కోసమే రండి. అలా కాకుండా మీకు మాస్టర్స్ చేయాలి, మాస్టర్స్ పక్కా చేయాలి అనుకుంటే మాత్రం మీరు జాబ్ వదిలేసి రావచ్చు. ఇక్కడ చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్లస్ అది కాక లెర్నింగ్కి చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది ఇక్కడ. లైక్ మీరు మంచిగా నేర్చుకోవచ్చు. ప్లస్ అది కాక వన్స్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఫుల్ టైం జాబ్ రావడానికి చాలా అంటే మీకు స్కిల్స్ బాగుంటే మంచిగా స్కోప్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మాస్టర్స్ ఏదో మేము మాస్టర్స్ ఊరికే జస్ట్ పేరుకి మాత్రమే చేయాలనుకునేటోళ్ళు అయితే కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే ఇక్కడ మాస్టర్స్ అంటే మరీ అంత ఈజీగా అయితే ఉండదు. ఎగ్జామ్స్, అసైన్మెంట్స్ చాలా అంటే చాలా టఫ్గా ఉంటాయి. సో ఆలోచించుకోండి. అండ్ దట్టు అలాగే ఇక్కడ ఎగ్జామ్స్ అనేటివి మరీ ఏదో కొంచెం 1 day బ్యాటింగ్ చేసేసి చదివేసి ముందు రోజు నైట్ చదివేసేసి పాస్ అయిపోదాంలే అనుకుంటే మాత్రం అసలు మీరు రాంగ్గా థింక్ చేస్తున్నట్టు. చాలా అంటే చాలా టఫ్ ఉంటాయి. ప్లస్ అది కాక కొంచెం క్లాసెస్ అర్థం చేసుకొని కొంచెం ఎగ్జామ్స్ కొంచెం ఎఫర్ట్ పెట్టేలాగే ఉంటాయి. ఇది నా ఒపీనియను. సో మీరు ఆలోచించుకొని, స్టూడెంట్గా వచ్చేటోళ్ళకి ఆలోచించుకొని మంచిగా రండి. నెక్స్ట్ ఫుల్ టైం ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఇది 2 waysలో రావచ్చు. ఫస్ట్ థింగ్, మీరు ఇండియా నుంచి అప్లై చేసుకోవడం. ఇండియా నుంచి జర్మనీకి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏమంటే మీకు లైక్ మంచి స్కిల్స్ ఉండాలి. మీరు వర్తీ క్యాండిడేట్ అయితే వీళ్ళు పక్కాగా మీకు స్పాన్సర్షిప్ చేస్తారు. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, ఇప్పుడు మా కంపెనీలో ఉన్నాడు. అతను డైరెక్ట్గా ఇండియా నుంచి ఇక్కడికి హైర్ చేసుకున్నమాట. ప్లస్ అది కాక మీకు మంచి స్కిల్స్ ఉండి మంచి పొజిషన్, మంచి కంపెనీ అయితే మాత్రం పక్కాగా చాలా మంచి పే ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇది అంత ఈజీ అయితే నేను చెప్పను. చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. మీరు అప్లికేషన్స్ చాలా వేయాల్సి ఉంటుంది. ప్లస్ అది కాక కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా యాడ్ అవ్వాలి, లేదంటే కొంచెం కష్టమే. అండ్ ఇంకో ఆప్షన్ ఏంటంటే ఆపర్చునిటీ కార్డ్ ద్వారా రావడం. ఈ మధ్యన అది జర్మనీ అనేది కొంచెం ఆపర్చునిటీ కార్డ్స్ చాలా అంటే స్కిల్డ్ వర్కర్స్కి ఇక్కడ తక్కువ అనమాట. సో ఎక్కువ కంట్రీస్కి ఆపర్చునిటీ కార్డ్ ఇస్తుంది అనమాట. అందులో ఇండియా కూడా ఒకటి. ఇదేంటంటే మీకు లైక్ సర్టెన్ పీరియడ్ వరకు మీకు అప్ టు 1 year వరకు మీకు ఒక కార్డు ఇస్తారనమాట. లైక్ వీసా, జాబ్ సీకర్ వీసా లాగా అనుకోండి. సో అది దాంతో ఇక్కడికి వచ్చి మీరు వాళ్ళు ఇచ్చిన పీరియడ్ లోపు మీరు ఒక ఫుల్ టైం జాబ్ ఎత్తుకోగలిగితే ఆ వీసా అనేది ఎక్స్టెండ్ చేస్తారనమాట. లేదనుకుంటే ఇండియాకి వెళ్ళిపోవాలి. ఇది దాని ఎయిమ్. దీనికి కూడా మీరు బ్లాక్డ్ అమౌంట్ అనేది చూపించాల్సి ఉంటుంది. మీకు ఎన్ని నెలలు అయితే ఆపర్చునిటీ కార్డు ఇచ్చారో అన్ని నెలల వరకు బ్లాక్డ్ అమౌంట్ చూపించాలి. ప్లస్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు మంచి స్కిల్స్ ఉంటే మాత్రం మీకు చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ అలాగే మంచి పే కూడా ఉంటుంది. ఇంకోటి, ఇక్కడ మీకు వన్స్ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయింది అనుకో, ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత జాబ్ అనేది మోస్ట్లీ మీకు లైక్ ఒక మంచి స్ట్రాంగ్ రీజన్ లేనిది కంపెనీ వాళ్ళైతే తీయరు. అంటే మీరైతే 1 month ప్రొబేషన్ 1 month నోటీస్ పీరియడ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. బట్ ఎంప్లాయర్ తీయాలంటే మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్. స్ట్రాంగ్ రీజన్ లేదైతే తీయరు. ఈవెన్ మీరు ప్రొబేషన్ కూడా అంతే. ఇప్పుడు లైక్ సపోజ్ ఇప్పుడు 6 months ప్రొబేషన్ అంటే 6 months మిమ్మల్ని చాలా అంటే చాలా మంచిగా మానిటర్ చేస్తారు. అప్పట్లో మీకు ఏదైనా కొంచెం వాళ్ళకి రిమార్క్ అనిపన్నా కూడా ఇంకా డైరెక్ట్గా వితౌట్ నోటీస్ తీసేస్తారనమాట. అండ్ అలాగే ఇక్కడ జాబ్ చేయాలనుకుంటే మీకు లైక్ ఓన్లీ కోడింగ్ స్కిల్స్ కానీ, నేను ఐటీ గురించే మాట్లాడుతున్నాను, మిగతా కొంచెం నాకు ఎక్కువ తెలియదు. సో ఇప్పుడు ఐటీ అనుకోండి, లైక్ ఓన్లీ కోడింగ్ నాలెడ్జ్, ఓన్లీ మీకు లైక్ నాకు ప్రోగ్రామింగ్ మాత్రమే తెలుసు, ఓన్లీ ఇలా అనుకుంటే కొంచెం మీకు కష్టం అవుతుంది. లైక్ మీకు కొంచెం బిజినెస్ కూడా తెలియాలి. ఎందుకంటే ఇక్కడ లైక్ వీళ్ళు ఎక్కువ. సో మీరు ఆలోచించుకోండి. ఫుల్ టైం ఆపర్చునిటీ కార్డ్ తీసుకోవడానికైనా కూడా మీకు మంచి జాబ్ ఉండి, ఇండియాలో మంచి జాబ్ ఉండి వదిలేసి వస్తున్నారంటే మాత్రం చాలా అంటే చాలా ఆలోచించుకొని రండి. ఒక్కసారి రాంగ్ స్టెప్ వేసారంటే మళ్ళీ లైఫ్లో చాలా ఇష్యూస్ ఫేస్ చేయాలి ఉంటుంది. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు ఆలోచించుకొని మీ ఓన్ డెసిషన్ మీరు తీసుకోండి.
ఇంకా ఈ జాబ్ ఆపర్చునిటీ కార్డ్ గురించి ఇంకా ఏమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే ఇవి కాకుండా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. లైక్ మాస్టర్స్కి ఎలా రావాలి, జాబ్స్ ఎలా ఎత్తుక్కోవాలి, ఇక్కడ పార్ట్ టైమ్స్ ఎలా ఎత్తుక్కోవాలి, పార్ట్ టైంకి శాలరీస్ ఎలా ఉంటాయి, ఇలా చాలా వీడియోస్ చేశాను. వెళ్ళి వెంటనే చూసేయండి. ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.